హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆడిబుల్ టాక్. ఈ ఛానల్లో వస్తున్న స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ప్రీతమా. పార్ట్ 7. ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పార్ట్స్ కూడా చూడండి, అప్పుడు స్టోరీ మీకు అర్థమవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణ మండపానికి వచ్చిన వైష్ణవి అసలు ఏం జరిగిందో చెప్తూ ఉంది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చైతన్య లెటర్ పంపడంతో అతనికి ఒక క్లారిటీ ఇచ్చి ఎటువంటి సమస్యలు లేకుండా ఆనంద్ గారితో కొత్త జీవితం మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో గార్డెన్ వెనక్కి వెళ్ళాను. అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చైతన్య. అతని దగ్గరికి వెళ్ళేంత వరకు మాత్రమే నాకు గుర్తుంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే నేను చైతన్య ఇంట్లో ఉన్నాను. ఒక్క నిమిషం నాకు మతిపోయింది. నా ఎదురుగా ఉన్న అతన్ని ఏంటిది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగితే నన్ను తను కిడ్నాప్ చేశాడు అని, తనని కాదు అని అన్న నాకు ఇంకెవరితోటి పెళ్లి జరగకూడదని ఇలా చేశాను అని చెప్పి అప్పటికే ముహూర్తం టైం దాటిపోవడంతో నన్ను మెడబెట్టి బయటికి గంటేశాడు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు లేదని తెలిస్తే జనం ఏం మాట్లాడుకుంటారో నాకు తెలుసు. ఆ పరిస్థితిలో నేను నిజం చెప్పినా ఎవ్వరు నమ్మరు, అందుకే ఇలా అని అంటూ గట్టిగా ఏడ్చేసింది వైష్ణవి. అదంతా విని ఆనంద్కి కాల్ చేసి జరిగింది చెప్పాను అంటూ అసలు విషయాన్ని అందరికీ చెప్పాడు సాత్విక్. అవును డాడ్, సాత్విక్ గారు కాల్ చేసి అంతా చెప్పడంతో వైష్ణవిని తీసుకుని ఇక్కడికి రమ్మని నేనే చెప్పాను. ఇందులో వైష్ణవి తప్పేమీ లేదు. ఎవరో చేసిన తప్పుకి అనవసరంగా తనని దోషం చేసి శిక్ష వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు ఆనంద్. ఆడపిల్లలు సార్, నోరు తెరిచి మనసులో మాటను కూడా తల్లిదండ్రులతో చెప్పుకోలేరు. వాళ్ళేదో తెలిసి తెలియక చిన్న తప్పు చేశారు అని పెద్ద పెద్ద శిక్షలు వేయడం ఏంటి సార్? తను చేసిన తప్పుకు జీవితాంతం ఒక నిందని మోస్తూ తనని ఏడుస్తూ బ్రతకమంటారా? వైష్ణవిని మీ కూతురుగా భావించి ఆలోచించండి సార్ అని అన్నాడు సాత్విక్. ఆ మాటకి కొంచెం సేపు ఆలోచించి పంతులు గారిని పిలిచి ఈరోజు మరో ముహూర్తం ఏమన్నా ఉందేమో చూడమని చెప్పండి అని అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ మాటతో అందరూ గట్టిగా ఊపిరి తీసుకున్నారు. మరో గంటలో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పడంతో అందరూ కలిసి దగ్గరుండి ఆనంద్ వైష్ణవిలా పెళ్లి చేశారు. జరగదు అని అనుకున్న పెళ్లి తాము అనుకున్నట్లు జరగడంతో ఎంతో సంతోషంగా సాత్విక్ దగ్గరికి వచ్చి తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు గిరీశం దంపతులు. అప్పటి వరకు శైలజ చేయి పట్టుకుని అక్కడ జరుగుతుందంతా చూస్తున్న శ్రద్ధ ఆమె చేతిని విడిపించుకుని వచ్చి అన్నయ్య అంటూ సాత్విక్ని అల్లకపోయింది. ప్రేమగా ఆమె తల నిమిరి తీసుకునే సుదర్శన్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి, మా చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అని చెప్పాడు సాత్విక్. దానికి వారి నుండి ఏ సమాధానం రాలేదు. కానీ ఒక్కరి మొహంలో ఒక్కొక్క ఫీలింగ్ కనిపిస్తూ ఉంది. ఆ ఫీలింగ్ని ఏమీ పట్టించుకోకుండా శ్రద్ధ చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాత్విక్. సోఫాలో మొహం అదోలా పెట్టుకుని కూర్చుంది మైథిలి. ఆమె మొహం చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఉంది మనోజ్ఞ. మైథిలి ఎందుకు అలా ఉందో అర్థం కాక, మనోజ్ఞ ఎందుకు నవ్వుతుందో అస్సలు తెలియక అయోమయంగా మనోజ్ఞని మైథిలిని మార్చి మార్చి చూస్తూ ఉంది మైత్రి. మనోజ్ఞ నవ్వుని ఆపుకోవడం చూసి కోపం ఆపుకోలేక పక్కన ఉన్న పిల్లో తీసుకుని ఆమె మీదకి విసిరింది మైథిలి. దాన్ని క్యాచ్ పట్టుకుని అప్పటి వరకు ఆపుకున్న నవ్వుని ఇంకా కంట్రోల్ చేసుకోలేక గట్టిగా నవ్వేసింది మనోజ్ఞ. ఆ నవ్వుని చూసి కోపం మరింత పెరగడంతో ఆ అని గట్టిగా అరిచింది మైథిలి. అది చూసి మను ప్లీజ్ స్టాప్ ఇట్ అని అరిచింది మైత్రి. ఆమె అరుపుకి నోటి మీద చేతిని అడ్డు పెట్టుకుని నవ్వు పైకి రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంది మనోజ్ఞ. అక్క, నువ్వు ఇంకా అలానే నవ్వుతూ ఉంటే నిన్ను చంపి నేను జైలుకి పోతా, ఇది కన్ఫామ్ అని అరిచింది మైథిలి. దాన్ని తర్వాత చంపొచ్చు కానీ ముందు ఏం జరిగింది అది చెప్పు అని అంది మైత్రి.
అక్క అంటూ రాగం మొదలుపెట్టి ఆమె ఒడిలో వాలిపోయి, నేను వదినను చూడాలని వెళ్ళానా అని అంటూ అప్పుడు ఏం జరిగిందో గుర్తు చేసుకుంది మైథిలి. వదిన నీ గురించి ఎదురు చూస్తుంది అని మనోజ్ఞ చెప్పడంతో అది అబద్ధమని తెలిసినా అని మౌనంగా తన గదిలో వైపు వెళ్ళాడు మయూర్. అతని గదిలోకి వెళ్ళేసరికి సీవ్లెస్ టీషర్ట్, మినీ షార్ట్ వేసుకుని సోఫాలో కూర్చుని సోఫా ఎదురుగా ఉన్న టేబుల్ పై తన 2 కాళ్ళు క్రాస్ చేసి పెట్టి ఫోన్లో ఏదో చూస్తూ ఉంది తనీషా. ఆమెను అలా చూసి, నా కర్మ కాకపోతే ఇది నా పెళ్ళమేంటి, ఇదే నాకే కాదు, అసలు ఎవ్వరికి పెళ్ళమయ్యే మెటీరియల్లే కాదు అని మనసులో తనపై తానే జాలిపడి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు మయూర్. అతని వెనకే వదిన చూడాలని ఎంతో ఆతృతతో వచ్చిన మైథిలి డోర్ వేసి ఉండడంతో ఇప్పుడు వదినని ఎలా చూడాలి? డోర్ కొడితే ఎందుకు కొట్టావు అని అడుగుతుంది. దానికి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించుకుంటూ డోర్కి జారబడింది. డోర్కి బోల్ట్ పెట్టి ఉండకపోవడంతో మైథిలి జారబడిన వెంటనే పెద్ద సౌండ్ చేస్తూ డోర్ తెరుచుకుంది. ఆ సౌండ్తో అటువైపు చూసి అక్కడ ఎవరో ఉండడంతో, ఏయ్ ఇట్రా అని అంది తనీషా. ఆమె పిలుపు ఏదో తేడాగా అనిపించినా అదేమీ పట్టించుకోకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చులే, ఎంతైనా మా వదినే కదా అని మనసులో అనుకుని అడుగు పెట్టి అక్కడ తనీషా డ్రెస్, ఆమె కూర్చున్న పద్ధతి చూసి వదిన అంటే పాతకాలం సినిమాలో సౌందర్యలా ఉంటుందని ఊహించుకుంటే ఇదేంటి లేటెస్ట్ సినిమాలో ఐటమ్స్ సాంగ్స్ చేసుకునే దానిలా ఉంది అని మనసులో అనుకుని షాక్తో నోరు తెరిచింది మైథిలి. అలా షాక్ అయి నిలబడిపోయిన మైథిలిని చిరాగ్గా చూసి, ఏ కప్ప ఏంటి నన్ను ఎలా చూస్తున్నావు అని అడిగింది తనీషా. ఆ మాటతో షాక్ నుండి బయటకు వచ్చి, ఏమీ లేదు వదిన, మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం కదా, అందుకే నన్ను నేను మర్చిపోయి మరీ చూస్తున్నా అని అంది మైథిలి. నా పేరు వదిన కాదు కప్ప, తనీషా అని అంది తనీషా. నా పేరు కూడా కప్ప కాదు మైథిలి అంది మైథిలి. మరెందుకు నన్ను చూడగానే కప్పలా నోరు తెరిచావు అని అడిగింది తనీషా. అంటే మీరు మయూర్ అన్నయ్య భార్య కదా, చిన్నప్పటి నుంచి తన టేస్ట్ ఏంటో నాకు బాగా తెలుసు. తన టేస్ట్కి మీకు అసలు పొంతన లేకపోయేసరికి మిమ్మల్ని చూడగానే షాక్ అయ్యి ఆ షాక్లో నోరు తెరిచానంతే. అయినా మీ డ్రెస్సింగ్ కూడా ఎదుటివాళ్ళు నోరు తెరిచే విధంగానే ఉంది అని అంది మైథిలి. అయితే నువ్వు రోజు నోరు తెరుస్తావు, నీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నోరు తెరిచేలా ఉంటుంది నా డ్రెస్సింగ్ స్టైల్. సో నీకు మైథిలి అన్న పేరు కన్నా కప్ప అన్న పేరే కరెక్ట్ అని అంది తనీషా. ఆమె పొగరు మాటలు వింటుంటే మైథిలికి చాలా కోపం వస్తుంది. ఛీ, ఎలాంటిది అన్నయ్యకి ఎలా నచ్చింది, తనది మరీ అంత వర్ష టేస్ట్ కాదే అని మనసులో అనుకుంటూ అసహనంగా నిలబడి ఉంది మైథిలి. ఆమె ఏదో ఆలోచనలో ఉండడం చూసి, ఏంటి ఇలాంటి దాన్ని మా అన్నయ్య ఎలా పెళ్లి చేసుకున్నాడు అని ఆలోచిస్తున్నావా అని అడిగింది తనీషా. అలాంటిదేమీ లేదు, అయినా అలా నేనెందుకు ఆలోచిస్తాను, ఏదో ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోయానంతే అని మాటలు తడబడుతూ అంది మైథిలి. నేను అడిగిన నిజం చెప్పవు కానీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు అక్కడ టేబుల్ పై నా నెయిల్ పాలిష్ ఉంది, అదేంటి తీసుకురా అని అంది తనీషా. ఆమెను గుర్రుగా చూస్తూ, దీనికోసం కాకపోయినా అన్నయ్య గురించైనా ఆలోచించాలి, అక్క చెప్తూనే ఉంది, నేనే దాని మాట వినలేదు, అంతా నా కర్మ అని మనసులో అనుకుని దెబ్బ తగిలిన కాలుతో కుంటుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళి దానిపై ఉన్న నెయిల్ పాలిష్ తీసుకొచ్చి ఇదిగో అని టేబుల్ పై పెట్టింది మైథిలి. ఫోన్ చూస్తూనే, నెయిల్ పాలిష్ తెస్తే చాలదు కప్ప, వెయ్యాలి కూడా అని అంది తనీషా.
ఏంటి, నీకు నేను నెయిల్ పాలిష్ వేయాలా అని ఆశ్చర్యంగా అడిగింది మైథిలి. హా, నువ్వే వెయ్యాలి. దానికి ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎవరైనా వస్తే నాకు కాలుతుంది. ఇది మీ ఇల్లు కాబట్టి నీకు ఈ చిన్న పనిష్మెంట్ ఇస్తున్నా. పాలిష్ తీసుకుని నీట్గా నా కాల్కి అప్లై చేయి అని అంది తనీషా. ఆమె మీద పట్టరాని కోపం వస్తున్నా తన ఇంటిలో ఆమె స్థానాన్ని గౌరవించి నేను నెయిల్ పాలిష్ వేయడానికి ఆమె కాలు పట్టుకోబోయింది మైథిలి. అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చి ఆ దృశ్యం చూసిన మయూర్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. మైథిలి అన్న అతని అరుపుతో తన చేతిని వెనక్కి తీసుకుని కంగారుగా అతని వైపు చూస్తుంది. మైథిలి చూస్తే తనకేమీ పట్టదు అన్నట్లు ఫోన్ నుండి తల కూడా పైకి ఎత్తలేదు తనీషా. వేగంగా మైథిలి దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు ఆమె కాలు పట్టుకోవడం ఏంటి అని కోపంగా మైథిలి చెయ్యి పట్టుకుని అడిగాడు మయూర్. ఇందులో తప్పేముందన్నయ్య? తల్లి తర్వాత అంతటి స్థానం ఇచ్చేది ఒక్క వదిన గారికే కదా. అలాంటి వదిన స్థానంలో ఉన్న ఆమె కాళ్ళు పట్టుకోవడం తప్పేం కాదు కదన్నయ్య అని అంది మైథిలి. ఆ మాటతో ఒక్కసారిగా తనీషా వైపు చూశాడు మయూర్. ఆమెలో ఎలాంటి చలనం లేదు. ఇంకా ఆమె తల ఫోన్లోనే ఉంది. అది చూసిన మయూర్కి కోపం తారాస్థాయికి చేరుకుంది. మనిషి విలువ తెలియని ఇలాంటి బండరాయికి విలువ ఇవ్వడం కూడా దండగా అని మనసులో అనుకుని, నువ్వు అన్నది కరెక్టేరా. తల్లి తర్వాత అంతటి స్థానం ఇచ్చేది వదిన గారికి. కానీ ఆ స్థానం అందుకునే మనిషికి ఒక అర్హత అంటూ ఉండాలి. ఎటువంటి అర్హత లేని వారికి ఆ స్థానం కట్టబడితే దానికి ఉన్న విలువ పడిపోతుంది అని ఆమెను ఎత్తుకుని ఆ గది నుండి బయటికి తీసుకువచ్చి ఆమె గదిలో కూర్చోబెట్టాడు మయూర్. మయూర్ అన్న మాటకి కోపంతో రగిలిపోతున్న తనీషా, ఎంత పొగరు వీడికి, నాకు అర్హత లేదు అంటాడా? చెప్తా వీడి సంగతి. అర్హత లేని నన్ను ఇంటికి తీసుకువచ్చి వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో వాడికి తెలిసేలా చేస్తా అని మనసులో అనుకుంది తనీషా. మైథిలి చెప్పిందంతా విని ఆలోచనలో పడింది మైత్రి. మనోజ్ఞకి మాత్రం నవ్వు మరింత పెరిగిపోయింది. నేను వద్దు అంటున్నా వెళ్ళావు కదా, తిక్క బాగా తీరిందా అని నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మనోజ్ఞ. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి నుండి వచ్చిన దగ్గర నుండి శ్రీహరి ఆలోచనలంతా మనోజ్ఞ పెళ్లి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. మను ఎవరినైనా ప్రేమించకముందే తనకు మంచి సంబంధం చూసి వీలైనంత త్వరగా ఆమె పెళ్లి చేసేయాలి. మయూర్ లాగా మను కూడా చేస్తే అది చూసి తట్టుకునే అంత శక్తి నాకు లేదు అని అనుకుంటున్న శ్రీహరి ఆలోచనలో ఒక్కసారిగా సాత్విక్ ఫ్లాష్ అయ్యాడు. అతను మనుకి భర్తగా సాత్విక్ అయితే బాగుంటాడు. ఇద్దరి ఈడి జోడి బాగుంటుంది. పైగా సాత్విక్ మంచి మర్యాద తెలిసినవాడు, ముందు చూపు కలవాడు. కన్న తల్లి గురించి అంత ఆలోచించాడు అంటే కట్టుకున్న భార్యకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడు అని అతను అనుకుంటూ ఉండగా ఆ రూమ్ డోర్ తీసుకుని లోపలికి వచ్చింది సంయుక్త. ఆమెను చూసి ఆలోచన నుండి బయటకు వచ్చి, ఏంటి సంయుక్త అని అడిగాడు శ్రీహరి. రండి టిఫిన్ చేదురు గాని అని అనునయంగా పిలిచింది సంయుక్త. నీరసంగా ఉన్న ఆమె గొంతు వింటూనే అర్థమవుతుంది మనసులో ఉన్న బాధ వలన ఆమె తన ఆరోగ్యం గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదు అని. అది అర్థమయ్యి ఆమె ప్రేమగా చూస్తూ, నీకు కొడుకుతో పాటు భర్త కూడా ఉన్నాడు సంయుక్త. వాడి గురించి ఆలోచించి నువ్వు నీ హెల్త్ పాడు చేసుకుంటే రేపన్న రోజున నన్ను పట్టించుకోవడానికి నాకంటూ ఎవరు మిగలరు అని ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు శ్రీహరి. అతని వెచ్చని కౌగిలో ఒదిగిపోయి తన మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయేలా వెక్కి వెయిట్ చేసింది సంయుక్త. అంకిత్కి మైత్రిని అద్వైత్ కొట్టిన సంగతి చెప్పాలి అని త్వరగా లేచి త్వరగా రెడీ అవుతూ ఉంది మైథిలి.
కానీ అందరికంటే ముందే నిద్రలేచి అందరినీ నిద్రలేపే మైత్రి ఆ రోజు ఇంకా నిద్రలేకలేదు. అది చూసి ఏంటి ఈరోజు సూర్యుడు మర్చిపోయి తూర్పును కాకుండా పశ్చిమాన ఉదయించాడా అని అనుమానంగా అడిగింది మనోజ్ఞ. మనం సూర్యుడు ఉదయించే దిశ మర్చిపోతామోగా ఏమో కానీ సూర్యుడు ఎందుకు అలా చేస్తాడక్క? అయినా ఎప్పుడు ఆయన పని పర్ఫెక్ట్గానే చేస్తాడు అని అంది మైథిలి. అయితే మరి మా ఇంట్లో ఎప్పుడు లేనిది ఈ విచిత్రం ఏంటి అని అడిగింది మనోజ్ఞ. ఏ విచిత్రం అక్క అని అయోమయంగా అడిగింది మైథిలి. ఎప్పుడు కుంభకర్ణికి కజిన్ సిస్టర్లా అతనితో నిద్రలో పోటీ పడి నువ్వు ఇంత పొద్దున్నే లేచి బుద్ధిగా రెడీ అవుతున్నావు. ఈ పాటికి నిద్ర లేచి రెడీ అయ్యి అందరినీ నిద్రలేపే మైత్రి మాత్రం ఇంకా పడుకునే ఉంది. ఈ విచిత్రానికి కారణం ఏంటబ్బా అడిగింది మనోజ్ఞ. విచిత్రం లేదు, వింత జంతువు లేదు, కానీ ముందు మైత్రి అక్క నిద్రలేపు, కాలేజీకి లేట్ అవుతుంది అని అంది మనోజ్ఞ. అబ్బో దీనికి పెద్దరికం వచ్చేసింది అని అనుకుంటూ మైత్రి నిద్రలేపింది మనోజ్ఞ. బద్ధకంగా నిద్రలేచి రెడీ అయి కిందకి వెళ్ళింది మైత్రి. ఆమె వెనకే వెళ్ళారు మనోజ్ఞ, మైథిలి. పూల సజ్జతో హాల్లో సోఫాలో కూర్చుని ఉంది శైలజ. ఆమెను చూసి వెళ్తున్న మనోజ్ఞని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగింది మైథిలి. దాంతో ఏంటి అని అరిచింది మనోజ్ఞ. అబ్బా గట్టిగా అరవమాకే తల్లి, ఈరోజు ఏంటో మర్చిపోయావా అని చాలా మెల్లిగా మనోజ్ఞకి మాత్రమే వినిపించేలాగా అడిగింది మైథిలి. ఈరోజు ఏంటి, ఏముంది ఈరోజు అని అయోమయంగా అడిగింది మనోజ్ఞ. అబ్బా ఈరోజు శుక్రవారం అక్క అని అంది మైథిలి. ఈరోజు ఫ్రైడే అంటే శుక్రవారం, ఇది అందరికీ తెలుసు. అయితే ఇందులో విచిత్రం ఏముంది అని అంది మనోజ్ఞ. అబ్బా నీకు ఉండగా ఉండగా మతి పోతుందక్క. ఈరోజు ఈ శుక్రవారం అంటే మన ముసల్దాంది గుడికి వెళ్ళే రోజు అని అంది మైథిలి. అవును కదా, ఆ సంగతే మర్చిపోయాను అంటే తల మీద ఒకటి కొట్టుకుని అంది మనోజ్ఞ. ఇప్పుడు కానీ మనం ఆవిడ చేతికి దొరికామో తప్పకుండా మన చేత లంగవోణి కట్టించి గుడికి తీసుకుపోతుంది అని అంది మైథిలి. అవును మైథిలి, ఎలా అయినా నానమ్మ నుండి తప్పించుకుని మెల్లిగా బయటపడాలి అని అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతున్నారు మైథిలి, మనోజ్ఞ. ఎంత మెల్లిగా అడుగులు వేసినా వాళ్ళ అడుగు శబ్దాలు కనిపెట్టి, మీరు మరీ అంత దొంగల్లా వెళ్ళవలసిన అవసరం లేదు, ఈరోజు నాతో గుడికి మైత్రి వస్తుంది, మీరు భయపడకండి అని అంది శైలజ. ఆమె గొంతు విని ముందు కంగారు పడినా ఆమె చెప్పే విషయం విని హాయిగా ఫీల్ అయ్యారు వారిద్దరూ. వాళ్ళని చూసి ఈడియట్స్, గుడికి వెళ్ళడం అంటే అంత బద్ధకం ఏంటే మీకు అని శైలజ దగ్గరికి వెళ్ళి ఆమెకి తన చేతిని అందించింది మైత్రి. ఆమె చేతిని అందుకుని మెల్లిగా పైకి లేచి నా బంగారు తల్లి అని ఆమెకి మెటికలు విరిచి మైత్రితో కలిసి గుడికి వెళ్ళింది శైలజ. వెళుతున్న వాళ్ళని చూసి పెదవి విరిచారు మైథిలి, మనోజ్ఞ. ల్యాప్టాప్ ముందేసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంది ధాత్రి. ఆమె ధాత్రి, నీ పెళ్లి చీర మీదకి ఈ డైమండ్ సెట్ బాగా సెట్ అవుతుంది అని అంటూ అక్కడికి వచ్చింది భువనేశ్వరి. ఆమెను చూసి కన్నీళ్లను తుడుచుకుని అని మాత్రమే అంది ధాత్రి. ఆమె మొహంలో ఉన్న తేడాని గమనించి, ఏంటి ధాత్రి ఇంకా అదే ఆలోచిస్తున్నావా అని జాలిగా ఆమెను చూస్తూ అడిగింది భువనేశ్వరి. మీరు ఎంత చెప్పినా ఈ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అమ్మా. నేను చేసింది తప్పే అనుకుంటున్నాను. దానికి వాళ్ళు నాకు ఏ శిక్ష వేసినా హాయిగా అనుభవిస్తాను, అంతేగాని ఇష్టం లేని పెళ్లిని నేను అంగీకరించలేనమ్మా అని అంది ధాత్రి. ఆమె మాటలకి దీర్ఘంగా నిట్టూరుస్తూ, చూడు ధాత్రి, క్షమాపణ చెప్పి తప్పించుకోవడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదమ్మా. నువ్వు చేసిన తప్పు వలన ఒక కుటుంబం రోడ్డు పాలయ్యింది. వారికి నువ్వు చేసే సహాయం ఏమన్నా ఉంది అంటే అది నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలుగా వెళ్ళడమే. అది తప్ప వేరే మార్గమేమీ లేదు. ఇది నువ్వు వాళ్ళకి చేసే సహాయం కాదు, నీకు నువ్వు చేసుకుంటున్న సహాయం అని అంది భువనేశ్వరి. ఆ మాటతో ధాత్రి కన్నీళ్ళు ఆగడం లేదు. ఏడుస్తూ వచ్చి తల్లిని హత్తుకుని గుండెగా అలసేలా ఏడుస్తూ ఉంది ధాత్రి.
ఆ పరిస్థితిలో కూతుర్ని చూస్తూ ఆమెకు సహాయం చేయలేకపోతున్నాను అన్న ఆవేదన భువనేశ్వరిలో ఎక్కువైపోయింది. ఎలా చెప్పనమ్మా మీకు? మనసులో సాత్వికని పెట్టుకుని మరొకరితో వివాహ బంధానికి ఎలా సిద్ధపడాలి? ఈ జన్మకి సాత్విక్తోనే నా జీవితం అని అనుకున్న నాకు అతని ప్లేస్లో మరొకరిని ఎలా చూడగలను? నేను ఈ పెళ్లికి చేసుకుని ఆ కుటుంబాన్ని నిలబెడుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ మనసులో సాత్వికని పెట్టుకుని మరొకరి జీవితంలోకి వెళుతూ అతనికి మాత్రం ద్రోహం చేస్తున్నాను. నేను చేస్తున్న ఈ తప్పుకి నన్ను నేను క్షమించుకోలేను అని మనసులో బాధపడుతూ ఉంది ధాత్రి. ఇంత సడన్గా ధాత్రి పెళ్లి జరగడానికి కారణం ఏమిటో, అసలు ధాత్రి చేసిన తప్పేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి